హృదయ స్పందన స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. సామాజిక పెన్షన్ల పెంపు విషయమై ఇచ్చిన మాట సీఎం నిలబెట్టుకున్నారని, జనవరి 1 నుండి నూతన సంవత్సరం కానుకగా 3000 రూపాయలను ఇస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని స్థానికులతో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మమేకం అయ్యి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, ఆ రోజు ఎన్నికల ముందు చెప్పిన విధంగా ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతూ నేడు 3000 రూపాయలు ఇస్తున్నాం అని తెలిపారు. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అన్నారు. విపక్ష నేత చంద్రబాబుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోరని గత పాలనను చూస్తే తెలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, ఎంపీపీ అంబటి నిర్మల, రూరల్ మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిట్టి జనార్దన్ రావు, ఏఎంసీ చైర్మన్ మోకళ్ళ తాతబాబు, సర్పంచ్ ఆదిత్యనాయుడు, ఎంపీటీసీలు బగ్గు అప్పారావు, తహసీల్దార్ వెంకట్రావు, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డికి మనం ఎలా ముద్ద చేస్తాం? జగన్మోహన్ రెడ్డి పెరిగినటువంటి రేట్లకి అవసరమైన పెన్షన్ ఇచ్చి మీ నోటి వద్దకు 4 ఆహారపు ముద్దలు రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. పిల్లల మీద ఆధారపడకుండా వీళ్ళు నిలబడాలని తోడుగా నిలబడుతున్నాడు. మరి ఆ రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చి ఆ పెరిగినటువంటి రేట్లుగా ఆ ప్రభుత్వాలు చేయడం లేదే. అక్కడ 3000 పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎక్కడ లేదు దేశంలో. ఈ ఒక్క రాష్ట్రంలోనే ఉందని మీకు ఈ సందర్భంగా మనం ఇవన్నీ మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఏం చేయాలో వాళ్ళకి ఏం విమర్శించాలో తెలియక. ఇక మన సింగపురం సంబంధించి నాకు మొదటి నుంచి బాగా రాజకీయాల్లో నేను లేనప్పుడు కూడా నాకు బాగా కావలసినటువంటి గ్రామం. పక్కనే ఉన్నటువంటి వాళ్ళము, అందరితో బంధుత్వాలు ఉన్న వాళ్ళం, అన్ని స్నేహితులు ఉన్నటువంటి ఊరు, అన్ని రకాలుగా మాకు అవసరమైనటువంటి గ్రామం. నేను ఎక్కడో ఎమ్మెల్యే అయినా ఇక్కడ సమస్యలతో ఎప్పుడు ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా సింగపురం వాళ్ళని ప్రత్యేకంగా చూసేవాళ్ళం. అది అలా పడితే ఇక్కడ వచ్చి మరి మీ దగ్గరే నేను స్థిరపడ్డాను. అలాగే మీరు ఆదరిస్తున్నారు కూడా. ఎప్పుడు నాకేం కాదం లేదు. ఏం చేయగలిసిందంతా చేస్తూనే ఉన్నారు. ఈ గౌరవం రావడానికి కారణం కూడా మీ వల్లే ఈ గౌరవం నాకు కూడా వచ్చిందని మీకు ఈ సందర్భం మనం చేస్తాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం సరబుజ్జిలి మండలం రావివలస, చిన్న వెంకటాపురం గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించగా ఆయన పాల్గొని అధికారులు స్థానిక నాయకులతో కలిసి గడపలకు వెళ్లి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సేవలు, పథకాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు గడిచిన 4.5 ఏళ్లలో ప్రభుత్వం వివిధ పథకాల రూపంలో అందించిన ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని అన్నారు. నిరుపేదల గౌరవాన్ని పెంచేలా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన, ఆశయానికి ప్రతిరూపంగా ఉన్న గడప గడపకు మన ప్రభుత్వం లక్ష్యం, ఉద్దేశాన్ని ఆయన ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యనారాయణ, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెవర మల్లేశ్వరరావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు కొవిలాపు చంద్రశేఖరరావు, వైస్ ఎంపీపీ శివానందబాబు, స్థానిక సర్పంచ్లు వండాన కృష్ణారావు, గజ్జన మోహన్ రావు, వాలంటీర్లు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా వారి సమస్యల సాధన కోసం చేస్తున్న సమ్మెలో భాగంగా నగరాల్లో చెత్తకు పేరుకుపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మె కారణంగా నగరంలో చాలా ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడంతో నగరవాసులు ఆరోగ్యం దృష్ట్యా మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు పారిశుద్ధ్య కార్మికులు విధుల్లోకి చేరాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలను తాము పరిష్కరించినట్లు చెప్పారు.
తెలిపారు. మిగతా డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో కార్మికులు ఇంకా సమ్మె చేసేందుకు సముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రజా ఆరోగ్యం దృష్ట్యా పారిశుద్ధ్య రెగ్యులర్ ఉద్యోగులతో ప్రధాన కూడళ్లు, వీధుల్లో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు చెప్పారు. సమ్మె కారణంగా ప్రజలంతా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సహకరించాలని, చెత్తను తీసుకువచ్చేందుకు ఇంటికి వచ్చి వాహనం దగ్గరకు వెళ్లి ఆ వాహనంలో చెత్తను వేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అధిక మొత్తాల్లో చెత్త విడుదల అయ్యేలా షాపులు, షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రైవేట్ గా ట్రాక్టర్లతో వారి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు. పండుగ వాతావరణం నేపథ్యంలో చెత్త ఎక్కువగా పోగవ్వడం వలన నగర వాసులు తడి చెత్తను చెత్త సేకరణ వాహనాలు ఇవ్వొద్దని, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లాంటి 2-3 రోజులు ఇంటి వద్ద ఉన్నా ఏమీ కాదని, సమ్మె అయ్యాక ఆ వ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులు సేకరిస్తారని తెలిపారు. నగరవాసులంతా సహకరించాలని కమిషనర్ చల్లా ఓబులేసు విజ్ఞప్తి చేశారు. సమ్మె చేస్తున్నారు. అందులో భాగంగా మన శ్రీకాకుళం నగరంలో కూడా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ వర్కర్స్ దాదాపు 461 మంది స్ట్రైక్లోకి వెళ్ళారు. దీనిపైన మనము వాళ్ళని రిక్వెస్ట్ చేసి వారి డిమాండ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టిలో ఉన్నాయి. మన మున్సిపల్ లెవెల్లో పరిష్కరించవలసినటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాము. మిగతా వాటిని గవర్నమెంట్ లెవెల్లో డిస్కషన్ జరుగుతున్నాయి. గవర్నమెంట్ కూడా పాజిటివ్గా స్పందించింది. కాబట్టి సమ్మె విరమించి విధుల్లోకి రండి అని చెప్పేసి వాళ్ళని రోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు దానికి సమ్మతించలేదు. బట్ అయితే మనకి వాళ్ళు సమ్మెలో ఉన్నప్పటికీ మన నగరంలో మనకు శానిటేషన్ వల్ల ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఇళ్ళ దగ్గర నుండి చెత్తని సేకరించేకి, అలాగే సేకరించినటువంటి చెత్తని డంపింగ్ యార్డ్ తరలించేందుకోసం మనకు పర్మనెంట్ వర్కర్సు, శానిటరీ వర్కర్సు ఒక 72 మంది ఉన్నారు. వాళ్ళు పనిచేస్తున్నారు. అలాగే మనకు ఇంటింటి చెత్త సేకరణకు క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా 4-వీలర్ ఆటోస్ ఏవైతే డైలీ మీ ఇళ్ళకు వస్తున్నాయో వాటిని 42 వెహికల్స్ను కూడా ఆ డ్రైవర్లు కూడా సమ్మెలోకి వెళ్తే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా వర్క్ చేసే విధంగా, ఆటోలు పనిచేసే విధంగా గత 3 రోజుల నుండి కూడా రంగంలోకి దింపాము. గత 3 రోజులుగా కూడా 42 వెహికల్స్ కూడా మీ ఇంటింటి దగ్గర వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నాయి. అయితే ఇంతకు మునుపు వర్కర్సు స్ట్రైక్లో లేనప్పుడు ఆటోతో పాటు 2 వర్కర్సు స్ట్రీట్లో అటువైపు ఇటువైపు ఇళ్ళ దగ్గరకు వచ్చి మీరు కాంపౌండ్లో పెట్టినటువంటి బిన్స్ని, కాంపౌండ్ గోడ పైన పెట్టినటువంటి బిన్స్ని తీసుకొచ్చి వాళ్ళు ఆటోలోకి చెత్త వేసి మళ్ళీ మీ బిన్స్ మీకు ఇచ్చేవాళ్ళు. అయితే వర్కర్స్ స్ట్రైక్లో ఉన్నారు కాబట్టి డ్రైవర్ ఒకరే వెహికల్ని రన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నగర ప్రజలందరూ కూడా మీ ఇంటి ముందుకి, మీ స్ట్రీట్లోకి వచ్చినటువంటి వెహికల్కి మీ చెత్త ఉన్నటువంటి మీ డస్ట్బిన్స్ని ఆటో వరకు వెళ్ళి ఆటోలో చెత్తను వేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ స్ట్రైక్ కాల్ ఆఫ్ అయ్యే వరకు ఈ విధంగా నగర ప్రజలందరూ కూడా మీ స్ట్రీట్లోకి వచ్చినప్పుడు గార్బేజ్ కలెక్షన్ వెహికల్ మీరు స్వయంగా మీరు ఆటో వరకు వెళ్ళి ఆటోలో చెత్తను వేయాలని చెప్పేసి, అట్లాగే నగర ప్రజలందరికీ కూడా చెత్తని ఇండిస్క్రిమినేట్గా కాలువల్లో, రోడ్లో వేయకోకుండా ఆ వెహికల్కి అందించవలసిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా ముఖ్యంగా కమర్షియల్ వెహికల్స్, కమర్షియల్ సంబంధించినటువంటి ఏరియాస్లో కమర్షియల్ వెహికల్కి సంబంధించినటువంటి ట్రాక్టర్ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా స్ట్రైక్లో ఉన్నారు. కాబట్టి మెయిన్ రోడ్స్లో ఏవైతే కమర్షియల్ షాపులు, షాపింగ్ మాల్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు పండగ సీజన్ కూడా ఎక్కువగా సహజంగానే చెత్త ఎక్కువ ప్యాకింగ్ మెటీరియల్ ఇదంతా జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నిటికీ కూడా నేనే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను. ప్రజలకు అనుకూలంగా లేని చట్టాలను మార్పు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంటే రాష్ట్రంలో మాత్రం ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా చట్టాలు చేయడం సరికాదని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో చట్టం చేసిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం వలన రైతులకు ఇబ్బందులు కలుగుతాయని అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా న్యాయవాదులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విధులను కూడా బహిష్కరించారని తెలిపారు.
న్యాయస్థానానికి కాకుండా అధికారులకు హక్కులను కట్టబెట్టడం సరికాదని అన్నారు. న్యాయస్థానం ఈ చట్టంపై స్టే ఇచ్చినట్లు తెలుస్తోందని, ఈ చట్టంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాల్సిందని ఉంటుందని అన్నారు. న్యాయస్థానానికి కాకుండా అధికారులకు హక్కులను కట్టుబెట్టడం సరికాదని అన్నారు. న్యాయస్థానం ఈ చట్టంపై స్టే ఇచ్చినట్లు తెలుస్తోందని, ఈ చట్టంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాల్సి ఉందని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మంచి జరిగేలా చర్యలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా జగన్ ఇచ్చిన హామీలు అమలుకై రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాల వలస, ఇచ్చాపురం, పలాస మున్సిపాలిటీలో కార్మికులంతా సమ్మె చేసి ప్రభుత్వానికి వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు కోసం మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కడం అన్యాయం అని విమర్శించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం, యూనియన్ నాయకులు కళ్యాణరాజు, ఆకుల శంకర్, అరుగుల రాము, ఏ శేఖర్, బి గణేష్, డి సురేష్ కుమార్, అప్పన్న, ఎస్ శివరాం, డి యుగంధర్, కె బాలరాజు తదితరులు ఉన్నారు. సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. మెలియాపుట్టి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా పెంచిన పెన్షన్ పంపిణీ వారోత్సవాల్లో ఆమె పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకం ద్వారా మెలియాపుట్టి మండలంలో మొత్తం 8,976 మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. మరో 71 మంది నూతన లబ్ధిదారులకు ఎంపిక చేసి 3,000 రూపాయల చొప్పున నూతన పింఛన్లను అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పెన్షన్ లబ్ధిదారులు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్థానిక నాయకులతో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెలియాపుట్టి మండల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు అభిమానులు, పెన్షనర్లు పాల్గొన్నారు. కూతురిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపి భార్యను కూడా చంపాలని ప్రయత్నించి కత్తితో తీవ్రంగా గాయపరిచిన కేసులో ముద్దాయి కొలుసు రామారావుకు న్యాయమూర్తి జీవితకాలం జైలు శిక్షతో పాటు 2,500 రూపాయలు జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. ఆమదాల వలస మున్సిపాలిటీ సొట్టవానిపేట టీజీఆర్ నగర్లో ముద్దాయి కొలుసు రామారావు తన కన్న కూతుర్ని హత్య చేసి భార్యను చంపడానికి ప్రయత్నించినందుకు గాను ఆమదాల వలస పోలీసులు కేసు నమోదు చేయగా, కేసు విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాన కృష్ణం చంద్ ద్వారా సాక్షులను కోర్టులో హాజరుపరిచి సమర్థవంతంగా ట్రయల్ నడిపి సరైన సాక్ష్యాధారాలతో రుజువు చేయడంతో నిందితుడుకు న్యాయమూర్తి జీవితకాలం జైలు శిక్షతో పాటు 2,500 రూపాయలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడడంలో ఖచ్చితమైన సాక్ష్యాధారాలతో దర్యాప్తు పూర్తి చేసిన దర్యాప్తు అధికారి ఆమదాల వలస సిఐ పి పైడయ్య, కోర్టు మానిటరింగ్ పోలీస్ సిబ్బందిని, కేసుకు సహకరించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఎచ్చెర్ల నియోజకవర్గం జీసిగడం మండలం దేవలపేట గ్రామంలో ఆమె పర్యటించి స్థానికంగా ఉన్న కంచరాన అసిరినాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. 3 లక్షల రూపాయల చెక్ను పార్టీ నేతల సమక్షంలో అందజేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక అసిరినాయుడు మరణించడం బాధాకరమని, కుటుంబానికి పార్టీ అన్ని
ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వామపక్ష నాయకులు బలగ శ్రీరామ్మూర్తి డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరవధిక సమ్మెకు వామపక్ష నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. లేనిచో ఉద్యమాన్ని ప్రజా మద్దతుతో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు తిరుపతి రావు, యూనియన్ నాయకులు అప్పలరాజు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పొన్నాడ గ్రామంలోని స్థానిక రామ మందిర ప్రాంగణంలో గత సంవత్సరం నవంబర్ 16వ తేదీన ప్రారంభమైన షోడశాక్షరి మహామంత్ర అఖండ హరినామ సంకీర్తన మహోత్సవం 49 రోజుల పాటు జరిగి ఈ రోజు గురువారం ఘనంగా ముగిసింది. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన షోడశాక్షరి మహామంత్ర అఖండ హరినామ సంకీర్తన అయ్యాక ఆలయంలో సీతారాముల వారికి శాస్త్రోక్తంగా అర్చకులు కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం తిరువీధి మహోత్సవాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు పొన్నాడ పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలలో ఉచితంగా న్యాయ సేవలు అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞాన సువర్ణరాజు అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రజా ప్రయోజిత సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లినా ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చని అన్నారు. న్యాయ సేవలు ఎలా ఉపయోగించుకోవాలో పలు ఉదాహరణలతో వివరించారు. సామాజికంగా ఆర్థికంగా వెనకబడి ఉన్న వారికి, స్త్రీలు, పిల్లలు, దివ్యాంగులు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన వారికి ₹1 ఖర్చు లేని సత్వర న్యాయ పరిష్కారం కోసం శాశ్వత లోక్ అదాలత్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. గృహ నిర్మాణ సంస్థ, రెవెన్యూ, ప్రజా రవాణా సంస్థ, నగరపాలక సంస్థ, తపాలా బ్యాంకింగ్, ఉపాధి హామీ, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్య, బీమా, వైద్య సేవలు, విద్యుత్, టెలిఫోన్, రియల్ ఎస్టేట్, ఇతర ఆర్థిక సంస్థల సేవలు సమాజంలోని పౌరులకు పక్కాగా ప్రభుత్వ అధికారులు అందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ సేవలలో ఎలాంటి లోపాలు ఎదురైనా తమ వద్దకు వచ్చి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని అన్నారు. సదస్సులో సామాజికవేత్త గేదెల ఇందిరా ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు. చేనేత కార్మికుల నైపుణ్యాన్ని, వారి చైతన్యంతో ఆర్థిక స్వావలంబన కనబరుస్తున్న జిల్లాలను గుర్తిస్తూ నేడు జాతీయ ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుండి కాకినాడ జిల్లా మొదటి స్థానం కైవసం చేసుకోగా రెండో స్థానంలో శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలు ఉండడం విశేషం. రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నియమించబడిన సెక్టార్ ఆఫీసర్లు ఎన్నికల విధుల్లో బాధ్యతగా పనిచేయాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎన్నికల విధి విధానాల గురించి జిల్లాలోని పనిచేస్తున్న ఎస్ఐ, సిఐ స్థాయి అధికారులతో శ్రీకాకుళం ఎస్పీ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెక్టార్కు కేటాయించబడిన అధికారులు, సిబ్బందికి సెక్టార్ పూర్తి సమాచారం ముందస్తుగా తెలుసుకొని పై అధికారులకు అందించాలని, ప్రతిరోజు సెక్టార్ల పరిధిలో సందర్శించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి గత 4.5 సంవత్సరాలలో జరిగిన ముఖ్యమైన కేసులను మరియు గత ఎలక్షన్ కేసులను సమీక్షించి ఆ కేసులలో పాత ముద్దాయిలను బైండ్ ఓవర్ చేయాలని అన్నారు. ఆయా కేసుల పట్ల ఏదైనా సందేహాలు ఉన్న ఎడల జిల్లాకు కేటాయించబడిన లీగల్ అడ్వైజర్ను సంప్రదించాలని సూచించారు. సెక్టార్ ఇన్ఛార్జీలు ఇతర విభాగాల సిబ్బందితో కలిసి ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా అయ్యే విధంగా చూసుకోవాలని అన్నారు. ఆ సమావేశంలో అదనపు ఎస్పీ జె తిప్పేస్వామి, జిల్లా పోలీస్ లీగల్ అడ్వైజర్ ఎం యామిని నాయుడు పాల్గొన్నారు. వైసీపీ బీసీ వ్యతిరేక విధానాలు నిలదీస్తూ భారతీయ జనతా పార్టీ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున బీసీ సామాజిక చైతన్య సభను ఈ నెల 7వ తేదీన ఏఎస్ రాజా కళాశాల గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ మరియు కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, అలాగే రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కారని ఆరోపించారు. బీసీలకు 0 బడ్జెట్ నిధులతో పాలన చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందని ఎద్దేవా చేశారు.
56 బీసీ కుల కార్పొరేషన్లకు నిధులు లేవని కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లకు విధులు ఇవ్వకుండా అవమానిస్తున్నారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ పాలనలో 27 మందికి ఓబీసీలకు కేంద్ర మంత్రులు, కేంద్ర విద్యా సంస్థలలో 27% రిజర్వేషన్లు, సంచార సమాజం అభివృద్ధి బోర్డు, ఓబీసీ కమిషనర్కి చట్టబద్ధత, ఓబీసీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, వృత్తి నైపుణ్య శిక్షణ, చేయూత, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఇంకా ఎన్నో సంక్షేమాలను బీసీ సమాజానికి అందించి అండగా నిలిచింది మోదీ ప్రభుత్వం అని బిర్లంగి గుర్తు చేశారు. నల్ల యాలకుల గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. నల్ల యాలకుల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. నల్ల యాలకులతో గుండె సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో యాలకులు ఒకటి. దీన్ని సుగంధాల రాణి అని కూడా పిలుస్తుంటారు. దీన్ని స్వీట్స్ రుచి, సువాసన పెంచడానికి మసాలా వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటారు. అయితే నల్ల యాలకుల గురించి చాలా తక్కువ మందికి తెలుసుంటుంది. వీటిని కూడా మసాలా వంటకాల్లో వాడుతుంటారు. ఆకుపచ్చ యాలకులతో పోలిస్తే నల్ల యాలకులు కొంచెం పెద్దగా, ముడతలుగా నల్ల రంగులో ఉంటాయి. నల్ల యాలకులు సిట్రస్, యూకలిప్టస్ ఫ్లేవర్లో ఉంటాయి. వీటికి బలమైన సువాసన ఉంటుంది. తూర్పు నేపాల్, భారతదేశం, భూటాన్లో వీటిని ఎక్కువగా పండిస్తుంటారు. ప్రపంచంలోని పంటలో సగానికి పైగా భారతదేశం ఉత్పత్తి అవుతుంది. నల్ల యాలకులు మన ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే నల్ల యాలకుల గింజల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయని అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇవి ఆహారంలోకి తీసుకుంటే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇది వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ అందిస్తుంది. నల్ల యాలకులు లివర్ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఇవి శరీరం నుండి వ్యర్థాలు, విష పదార్థాలు తొలగించి శరీరాన్ని డీటాక్స్ చేస్తాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. గుండె లైను నిర్వహించడానికి సహాయపడుతుంది. హైపర్ టెన్షన్ను కంట్రోల్లో ఉంచుతుంది. ఇవి డైట్లో చేర్చుకుంటే రక్తం గడ్డకట్టడం, వేడి, అలసట, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి సంరక్షిస్తాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అండ ఉంటే కొండ బద్దలు కొట్టవచ్చు. విశ్వాసం ఉంటే కొండెక్కి తపస్సు చేయవచ్చు. హైందవ తత్వంలో అంతా పరమాత్మ సత్యమే కాని గురువుల నోట్లోనే అంతా అహమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.